గుడ్ మార్నింగ్ అందరికీ. హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఆల్రైట్, సో చాలా రోజుల నుంచి ఫస్ట్లీ వీడియోలు వస్తలేవు. యాక్చువల్లీ నేను చాలా వ్లాగ్స్ రికార్డ్ చేసిన, కానీ వాటన్నిటిని ఎడిట్ చేయలేదు. ఎందుకంటే పైన ఇంటి దగ్గర ఏదైతే పని నడుస్తుంది కదా, ఆ పనికి సంబంధించిన వ్లాగ్స్ అన్నీ నేను రికార్డ్ చేసుకొని పెట్టుకుంటున్నా. సో ఒక్కసారి మనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఆగిన. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో మీరు ఎవరైనా నన్ను ఫాలో చేస్తే, ఇన్స్టాగ్రామ్లో రైడ్ విత్ విజయ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో మీరు ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. సో నెక్స్ట్ రైడ్ ఫిక్స్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రైడ్ నెక్స్ట్ మంత్ May 24th ఒక పెద్ద రైడ్ చేయబోతున్నాం. అది కూడా మన హైదరాబాద్ నుంచి లదాఖ్కి. అండ్ ఈ రైడ్ నేను చేయడానికి ముఖ్య రీజన్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ చాలామంది నన్ను చాలాసార్లు అడుగుతారు, అన్న మీతో కలిసి ఒక్క రైడ్ అన్న చేయాలని చెప్పి. సో వాళ్ళందరి కోసం ఈ అవకాశాన్ని నేను క్రియేట్ చేసిన. మనమందరం కలిసి 24th నుంచి 31st దాకా మేలో లదాఖ్లో మనం రైడ్ చేయొచ్చు. నా ఫ్రెండ్ ఉన్నాడు లదాఖ్లో, శ్రవణ్ అని చెప్పి. సో ఆయన ఇవన్నీ హ్యాండిల్ చేస్తున్నాడు. ఆయనతో మాట్లాడి నాకు ఇంకా మా సబ్స్క్రైబర్స్కి కలిపి ఒక రైడ్ అరేంజ్ చేయమని చెప్పి. సో మీలో ఎవరైనా సరే ఈ రైడ్కి జాయిన్ కావాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తా, ఫోన్ నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ మీరు మీ స్లాట్ని బుక్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్ కూడా చాలా మంచిగా పోయింది అండ్ చాలామంది DM చేస్తున్నారు. వాళ్ళందరూ నన్ను ఏం అడుగుతున్నారంటే, అన్న మీరు హైదరాబాద్ నుంచి బైక్ తీసుకొని లదాఖ్కి వెళ్తున్నారా, లేకుంటే మీరు డైరెక్ట్ అక్కడనే బైక్ తీసుకుంటారా అని చెప్పి అడుగుతున్నారు. సో అఫ్కోర్స్ నా బైకే నేను నడిపిస్తాను అక్కడ. అండ్ కాకపోతే నాకు ఇప్పుడు తెలీదు, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి బైక్ నడిపించుకుంటూ వెళ్తానా, లేకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ బైక్ని ట్రాన్స్పోర్ట్లో వేసేసి అక్కడికి ఫ్లైట్లో వెళ్తానా. బికాజ్ ఎందుకంటే నాకు మధ్యలో వేరే పనులు ఉన్నాయి. సో ఒకవేళ 17th, 18th ఇంకా 19th నాకు ఏదైనా మధ్యలో పని వస్తే అప్పుడు నేను రైడ్ చేయడం కష్టమవుతుంది. సో మోస్ట్ ప్రాబ్లీ నేను ఏమనుకుంటున్నా అంటే, నా బండిని షిఫ్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో మీలో ఎవరైనా లైక్ అక్కడికి రైడ్ చేసుకుంటూ రావాలనుకుంటే మీ బైక్ తీసుకొని రావచ్చు. బికాజ్ అక్కడ 2 ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి, టైం సేవ్ చేయాలనుకుంటే, ఎక్కువ ఎఫర్ట్స్ లేకుండా ఈ రైడ్ని మీరు మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే, నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ తీసుకోండి, ఆరామ్సే లేలా దిగండి అండ్ వాళ్ళే బైక్ ప్రొవైడ్ చేస్తారు, పెట్రోల్ కూడా వాళ్ళే ఇస్తారు, ఫుడ్ అకామిడేషన్ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో మీరు అసలు ఒక్క దాని గురించి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దేని గురించి ఉరకాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా అక్కడ దిగి బైక్ తీసుకొని నాతో పాటు 8 days మనం లదాఖ్ నుంచి కార్దుంగ్లా, న్యూబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్, హాన్లే, ఉమ్లింగ్లా నుంచి మళ్ళీ రిటర్న్ లదాఖ్ వస్తాం. ఇది రూట్ మ్యాప్. సో ఈ రైడ్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి మీరు మళ్ళీ బైక్ తీసుకొచ్చి, అంటే మీకు ఎంత ఖర్చు అవుతుందో చూడండి. ఇక్కడ నుంచి బైక్ తీసుకెళ్ళాలి, పెట్రోల్ ఖర్చు, అన్ని డేస్ మీరు కష్టపడి రైడ్ చేయాలి. అండ్ రైడ్ అనేది ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఎలా ఉంటుందన్నది తెలియదు, వెదర్ ఎట్లుంటుందన్నది తెలియదు. సో నేనేమంటా అంటే, బేసిక్గా మీరు ఫ్లైట్లో వచ్చేయండి, మంచిగా అక్కడ పీస్ఫుల్గా లదాఖ్ని ఎంజాయ్ చేసి మళ్ళీ ఫ్లైట్లో ఇంటికి వచ్చేయండి. టైం సేవ్ అవుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. ఇక్కడ నుంచి హోమ్ టు హోమ్ రైడ్ చేయాలనుకుంటే కూడా యూ ఆల్ ఆర్ వెల్కమ్. మీ కరేజ్, మీ గట్స్కి నేను రెస్పెక్ట్ చేస్తాను. సో అదనమాట సంగతి. షార్ట్ అండ్ స్వీట్గా మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఈ బ్లాగ్ ఇచ్చిన అని చెప్పి అనుకుంటున్నా. నార్మల్గా నేను ఈ కెమెరాలో వీడియోస్ రికార్డ్ చేస్తున్నా. ఇది Insta360 Ace Pro కెమెరా అనమాట. ఈ కెమెరాలో AI ఉంది. లైక్ సేమ్ ఫోన్లో మనం రికార్డ్ చేసి ఎట్లయితే ఉంటుందో, అంటే ఇప్పుడు సడన్గా మనకి సన్లైట్ వెనకాల నుంచి ఉందనుకోండి. సో కెమెరా ఏం చేస్తే అంటే మనల్ని మొత్తం బ్లాక్గా చూపిస్తుంది. సన్లైట్ పైన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సన్లైట్ ముంగటి నుంచి పడితేనే, మన ఫేస్ పైన సన్లైట్ పడితేనే మన ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఈ కెమెరాలో AI ఉంటుంది. ఇప్పుడు చూడండి, సన్లైట్ ముంగటి నుంచి పడుతుంది. నేను ఇక్కడ నిలబడ్డా సరే కెమెరా ఆటోమేటిక్గా ఎక్స్పోజర్ సెట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇట్లా వెళ్ళిపోతాను, చూసిరా నా ఫేస్ పైన లైట్ వస్తుంది. ఇక్కడ అసలు లైట్ లేదు. లైట్ లేకపోయినా సరే దీనిలో ఉన్న AI టెక్నాలజీ తోటి లైట్ని ఆటోమేటిక్గా ఎక్స్పోజర్ని సెట్ చేసుకుంటుంది. మస్తు హెల్ప్ అయిపోతుంది మనకి బ్లాగ్ చేసేటప్పుడు. బికాస్ మనం భయపడాల్సిన అవసరం లేదు, స్క్రీన్ చూసుకోవాల్సిన అవసరం లేదు. స్క్రీన్లో ఆల్వేస్ మనం ఫోకస్లో ఉంటాం, ప్లస్ లైట్ కూడా ప్రాపర్గా మన ఫేస్ పైన త్రో చేస్తుంది. సో పదండి మన స్టోర్ రూమ్లోకి వెళ్దాం. యాక్చువల్గా ఈ స్టోర్ రూమ్లో మమ్మీ పడుకుంది, మనం మమ్మీని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళాలి. ఇదే మన స్టోర్ రూమ్. కింద టైగర్ వండుకుంది. టైగర్ అంటే ఎవరు కాదు, మా మమ్మీ. అక్కడ కనిపిస్తుంది మొత్తం టైంలోనే మళ్ళీ మనం మన ప్యానియర్, స్టాప్ బాక్స్, హెల్మెట్, ఇక్కడ ఉన్న రైడింగ్ గేర్స్, ఇవన్నీ రైడింగ్ గేర్లో ఉండే ఆర్మర్స్ ఇవన్నీ తీసి మళ్ళీ రైడ్ చేస్తాం. సో మన బాక్స్ అయితే తీసిన నేను. ఇదే ఆ బాక్స్. మా మమ్మీ ఇప్పుడు కూడా జాబ్ చేస్తుంది హాస్పిటల్లో. నైట్ షిఫ్ట్ చేసి వచ్చింది పాపం, పడుకొని నర్రీ పక్కంటారా. సో యాక్చువల్గా సీన్ ఏమైందంటే, దీని లోపల తీసుకెళ్దాం. బయట మనకి
హాలిడేస్ కదా, పిల్లలకు స్కూళ్ళు లేవు, పిల్లలు బీభత్సంగా ఆడుకుంటున్నారు అండ్ బీభత్సంగా అరుస్తున్నారు. మనం వాళ్ళని ఆపలేం, ఇది వాళ్ళ టైం, వాళ్ళని ఎంజాయ్ చేయండి. మనమే డోర్లన్నీ బంద్ చేసుకొని మనకి ఏదైనా పని ఉంటే ఆ పని చేసుకుందాం. ఈ బాక్స్ బ్రాండ్ ఎవరికైనా తెలిస్తే నాకు కింద కమెంట్స్ చెప్పండి. ఈ బ్రాండ్ని నేను చూపెట్టదలుచుకోలేదు. అండ్ గతంలో నేను ఈ సేమ్ బ్రాండ్ షూస్ని చాలా రోజుల దాకా వేసుకొని చాలా రైడ్స్ చేసిన అండ్ ఆ షూస్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండే. నా కాలికి పెద్ద పెద్ద రాళ్ళు తగిలినా నా కాలికి ఇంత కూడా ఇంపాక్ట్ కాలేదు. నేను ఎన్నిసార్లు కింద పడ్డా సరే యాంకిల్ కూడా ట్విస్ట్ కాలేదు. కింద పడ్డం అంటే బండి పార్క్ చేసేటప్పుడు కింద పడతాం కదా, అప్పుడు బండి రన్నింగ్లో ఉన్నప్పుడు మనం ఫుడ్ పెగ్స్ పైన కాలు పెట్టినప్పుడు పెద్ద రాయిట్లు వచ్చి తగిలినా సరే నాకు ఏం కాలేదనమాట. అంత మంచి షూస్ అవి అండ్ అంత మంచి మ్యానుఫ్యాక్చరర్ కూడా. కానీ ఈసారి మనోడు ఏవైతే షూస్ పంపించిండో ఈ షూస్ మన రైడింగ్ స్టైల్కి మ్యాచ్గా వస్తారు. అంటే దీని పర్పస్ వేరు అండ్ మన పర్పస్ వేరు. సో అందుకోసమే నేను ఏం చెప్పినా అంటే దీన్ని ప్రమోట్ చేయడం నా వల్ల కాదు, కావాలనుకుంటే మీ షూస్ మీరు రిటర్న్ తీసేసుకోండి అంటే మనోడు రిటర్న్ కూడా తీసుకోలేడు, ఉంచుకొని ఇద్దరిని ఎప్పుడైనా వాడుకో అన్నాడు. అండ్ నేను ఇప్పుడు అనవసరంగా నేను వాడింది దీని గురించి, ఈ షూస్ నాకు నచ్చింది, దీని గురించి నేను ఏం చేసినా సాటిస్ఫాక్షన్ అని ఉండదు. అండ్ ఇప్పుడు నేను వాడడం స్టార్ట్ చేస్తే ఎవరో ఒకరు నన్ను అడుగుతారు, అన్న షూస్ ఎట్లున్నాయి మాకు కూడా చెప్పండి, మేము కూడా తీసుకుంటామని చెప్పి. సో అంటే నాకేమనిపించింది అంటే అంత వర్త్ కాదు అని చెప్పి అనిపించింది. 10,000 11,000 ఉన్నాయి ఈ షూస్. అండ్ ఈ షూస్ది ఈ మెటీరియల్ చూడండి, మనం కింద పడితే మన కాలు ఫస్ట్ ట్విస్ట్ అయిపోతుంది. ఇది ఇంత కూడా హార్డ్ లేకపోతే మనం పెద్ద రైడ్కి పోయి వారం రోజులు 2 వారాలు మన స్టేట్లో లేము, ఎంతో దూరం ఉన్నాం, జస్ట్ ఒక కింద నార్మల్గా ఇట్లా క్రాష్ అయ్యి మన యాంకిల్ ట్విస్ట్ అయిపోయింది అనుకోండి, లేకుంటే ఏదైనా గట్టి రాయి వచ్చి ఇలా తగిలింది అనుకోండి, మన కాలుకి చాలా దెబ్బ తగులుతుంది. సో దానికోసమే నేను ఇవి రిటర్న్ పంపించేస్తున్నా. మనోడు రిటర్న్ తీసుకోవడానికి కూడా రెడీ లేడు. సో అట్లాంటప్పుడు అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే రెస్పాన్సిబుల్గా ఉండడం. మనం ఏదైతే ప్రమోట్ చేస్తున్నామో అది మన సబ్స్క్రైబర్స్కి నిజంగా వాల్యూ ఉందా లేదా అని మనంతలా మనం జడ్జ్ చేసుకొని ఆ వీడియోస్ మీ దగ్గర దాకా తీసుకురావడం. సో పదండి ఇప్పుడైతే వెళ్ళి దీన్ని మనం షిప్ చేసేద్దాం వాళ్ళకి. అండ్ నేను వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చిన, లైక్ దీంట్లో మీ షూస్ని నేను డెఫినెట్లీ ప్రమోట్ చేస్తాను. మీ షూస్ బ్రాండ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, కాకపోతే దీనిలో కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఆ చేంజెస్ చేసి మళ్ళీ లాంచ్ చేయండి, నాకు పంపించండి, డెఫినెట్లీ ప్రమోట్ చేస్తాను అని చెప్పిన నేను. సో లెట్స్ సీ మన ఇన్పుట్స్ని ఆ బ్రాండ్ కూడా పాజిటివ్గా తీసుకొని మనందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా అండ్ మనందరికీ వాల్యూ ఫర్ మనీ లాగా. ఇప్పుడు షూస్ కొనాలనుకుంటే కొన్ని 70,000 షూస్ కూడా ఉన్నాయి, ₹1,00,000 షూస్ కూడా ఉన్నాయి. కానీ మనం అందరం ₹1,00,000 షూస్ కొని ఎన్ని రోజులు రైడ్ చేస్తాం? మా అంటే ఒక రైడ్కి రైడ్ చేస్తాం 1 వీక్ 2 వీక్స్, మొత్తం 1 ఇయర్లో మా అంటే 2 మంత్స్ వేసుకుంటాం ఆ షూస్, అంతకంటే ఎక్కువ వేసుకోం. సో అట్లాంటప్పుడు అట్లాంటి షూస్ మనకి బడ్జెట్లో వస్తే ఎంత మంచిగా ఉంటుంది. ఎవరైనా సరే అఫోర్డబుల్ అంటే ఎవరైనా సరే కొనుక్కోవచ్చు, అందరూ వాడచ్చు అండ్ అందరికీ ఆ సేఫ్టీ అనేది కూడా దొరుకుతుంది. సో అలాంటి ఒక థాట్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన. లెట్స్ సీ వాళ్ళు ఏం పని చేసి ఎట్లాంటి షూస్ లాంచ్ చేస్తారు అన్నది వెయిట్ చేసి చూడాలి మనం. కరెంట్లీ అయితే మనం వెళ్ళి దీన్ని షిప్ చేసాం వాళ్ళకి. రైట్, సో ఈ మండే ఎండలో మనం టీటీడీసీని రీచ్ అయినాం. నా వెనకాలనే ఉంది టీటీడీసీ, ఈ బాక్స్ షిప్ చేయడానికి. పదండి చూసాం ఎంత వెయిట్ ఎంత ఉంది అండ్ ప్రైస్ ఎంత అవుతుంది అన్నది. ఢిల్లీకి పంపించాలి. దీనిలో షూస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇది షిప్ చేయడానికి డిటీడీసీ పోయినాం మనం. అయితే డిటీడీసీలో జస్ట్ 2 kgs ఉన్న ఈ బాక్స్ షిప్ చేయడానికి ₹520 ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ ఆన్లైన్లో చెక్ చేసి దానికంటే తక్కువ ఉంది. సో నేను ఏం చేసిన, అక్కడ నుంచి బాక్స్ తీసుకొని వచ్చిన. సో మనకి ప్రొఫెషనల్ కొరియర్స్ అని చెప్పి ఉంటుంది ఇంకో ప్లేస్లో కొంచెం దూరంలో. ఆ ప్రొఫెషనల్ కొరియర్స్లో ఎంత ఛార్జ్ చేస్తారో చూసాం పదండి. ఈ 2 kgs బాక్స్కి 2 kgs అంటే 2 kgs 100 grams ఉంది. ఇది నాకు ప్రొఫెషనల్ కొరియర్స్ నుంచి ఈ బాక్స్ పంపించడానికి జస్ట్ ₹270 మాత్రం ఛార్జ్ చేస్తున్నారు. డిటీడీసీలో అడిగితే ₹540 అంటే ఆల్మోస్ట్ డబల్ ప్రైస్ తీసుకుంటున్నారు. ప్లస్ డ్యూరేషన్ అంటే ఇక్కడ నుంచి పంపించడానికి టైం అయితే ఉందో అది సేమ్ టైం, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బెటర్ మనం ఇక్కడ నుంచి పంపించేసాం అయిపోతుంది. ప్రొఫెషనల్స్ కొరియర్స్లో ఆ షూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిటర్న్ పంపించేసిన. కరెంట్లీ టైం 12 అవుతుంది. పదండి ఇక మనం ఇంటికి వెళ్దాం. సో నేను ఇంటి దగ్గర ఎక్కడ తిరగాలనుకున్నా ఇట్లా ఓలా వేసుకొని తిరుగుతాను, ఫుల్లీ ఫ్రీ, పెట్రోల్ది టెన్షనే లేదు. అండ్ ఈ ఓలా కొని కూడా 1 year అవుతుంది. 1 year అయిపోయింది, దీని ఈఎంఐ అయిపోయింది, బండి కూడా ఫ్రీ అయిపోయింది. జస్ట్ దీన్ని పేరు చేంజ్ చేయాలి, ఎందుకంటే లోన్ నేను వేరే వాళ్ళ పేరు పైన వేసుకున్నాను, మా శ్వేత వాళ్ళ చెల్లి పేరు పైన. ఇప్పుడు ఈ బండిని నా పేరు మీద లేకుంటే శ్వేత పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయాలి, లేకుంటే నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. అది కూడా చూడాలి. హైపోథెటికేషన్ తీసేస్తే అదొక పెద్ద అచీవ్మెంట్. ఇలా ఆర్సీ కార్డు మీదకి వెళ్ళి హైపోథెటికేషన్ పోయి మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయితే ఆహా, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అది. పదండి ఇంటికి వెళ్దాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, అదనమాట ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. అట్లా ఇంటికి వచ్చి దీన్ని ఎడిట్ చేసి ఇంకా మిగతా పనులు చూసుకొని ఈరోజు డే కూడా అయిపోయింది అండ్ మ్యాచ్ కూడా చూస్తున్నా.
ప్రతిరోజు అంటే ఆల్మోస్ట్ 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయారు సన్ రైజర్స్, మిగతా మ్యాచ్ని గట్టిగా ఆడారు. కానీ ఈరోజు బెంగళూరు మీద నాకు డౌటే, ఈరోజు సన్ రైజర్స్ ఓడిపోయేటట్టుంది బెంగళూరు మీద. ఈరోజు బెంగళూరు బాగా డామినేట్ చేస్తుంది మన హైదరాబాద్ని. రోజుల తర్వాత హైదరాబాద్ సపోర్టర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రికెట్ ఐపీఎల్ చూసి. బికాస్ ప్రతి మ్యాచ్ ప్రతి సీజన్లో టేబుల్లో టాప్ చేస్తాం కింది నుంచి, కానీ ఈసారి టేబుల్లో నిజంగానే పైన ఉన్నాం సెకండ్ ప్లేస్లో. కానీ ఈరోజు ఫింగర్స్ క్రాస్డ్. సో గైస్ ఇక్కడికి ఈ బ్లాగ్ క్లోజ్ చేద్దాం. అండ్ ఈరోజు నాకు కామెంట్స్ చెప్పండి, ఎవరు గెలిచారు, ఆర్సీబీ గెలిచిందా లేకుంటే హైదరాబాద్ గెలిచిందా? ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.